సిపిఎస్ రద్దన్నారు, మద్యం రద్దన్నారు. అసలు మద్యం ఏంటి, అసలు ఆ మద్యం గురించి ఏమర్థం అవుతుంది? జనం భయపడిపోతున్నారు. అన్న ఇవాళ రాష్ట్రం జరగాలంటే ఆ మద్యంతో నడిపిస్తున్నారన్న రాష్ట్రంలో. ఇప్పుడు జీతాలు ఇవ్వాలంటే ఆ మద్యంలో వచ్చే ఇన్కమ్ తో నడిపిస్తున్నారన్న. ఇవాళ ఆ మద్యంలో వీళ్ళకి వచ్చే ఇన్కమ్ వదిలేసేయండి, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కూడా దాంతోనే శాలరీలు ఇచ్చుకొని చేస్తున్నారు. అందుకని దాన్ని క్లోజ్ చేయలేకపోతారు. వీళ్ళు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. ఇవాళ మద్యాన్ని ఆపేసుకుంటే ఇవాళ చాలా వరకు చాలా వనరులు ఉన్నాయన్న మా దగ్గర. అవన్నీ కూడా మైనింగ్ బాగా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. మైనింగ్ ఇస్తే చేసుకునేటోళ్ళు. మన దగ్గర బాక్సైట్ పెద్ద మైనింగ్ ఉంది. సముద్ర తీర ప్రాంతం 1000 కిలోమీటర్ సముద్రం ఉందన్న. అక్కడ పోర్టులు కడుతున్నాం అంటున్నారు. పోతేనా మీరు ఆలోచిస్తే ఒక ఇటు కూడా వేయడం లేదన్న దాంట్లో. ఏమి లేదు ఆడ. సినిమా మాత్రం పెద్దగా ఉంది, ఆడికి పోతే సినిమానే లేదు, ఏమి లేదు ఆడ. నేను పోయినామన్నా 2-3 రోజులు తిరిగేసి వచ్చిన. పోర్ట్ చేస్తున్నారని అన్నారు, ఇనాగ్రేషన్ చేసినారంటే పోర్ట్ ఫౌండేషన్ స్టోన్ పోర్టే లేదు ఆడ. పోనీ పోర్ట్ కట్టడానికి టైం పడుతుంది అనుకుందాం, స్టోన్ వర్క్ ఉంది. పోర్ట్ కడుతుంటే ఏదో పని లేరు, ఎవరు లేరు, జనాలు కూడా లేరు. పోర్ట్లు కడుతున్నాం అన్న. మాయ అన్న అంతా అన్న. ఒక్క కాలేజ్ రాలేదు, ఒక పిల్లోడికి ఉద్యోగాలు లేదు, ఇండస్ట్రీస్ తీసుకొని రాలేదు, రోడ్లన్నా. నేను మొన్న పోలవరం ప్రచారం పోయినా, భద్రాచలం పోయినా. భద్రాచలం నుంచి ఇటు మళ్ళీ పోలవరం టచ్ అవుతుంది. ఇటు నుంచి అటు పోయిన విషయం రోడ్ హైవే. తెలంగాణ రోడ్ హైవే, 4 లైన్ హైవే వచ్చింది. స్టేట్ హైవే అన్నది. ఎన్హెచ్ అంటే అనుకోవచ్చు, స్టేట్ హైవే 4 లైన్ వచ్చింది. మళ్ళీ ఇమ్మీడియట్ గా నేను ఆంధ్రాలోకి వచ్చిన విషయమే. మళ్ళీ 2 లైన్ రోడ్డు, గతుకులు. ఏదో మనం పల్లెటూరులో రూరల్ పల్లెటూరు పోయినట్లు ఉందన్న మెయిన్ రోడ్డు. అద్మానం. అంటే మనం చెప్తున్నాడు కదా, నిన్న మేనిఫెస్టో అప్పుడు 43,000 కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వేసాను, వర్షానికి కొట్టుకుపోయినాయని చెప్పాడు. వర్షం వచ్చి కొట్టుకుపోయినాయి అంటున్నారు ఆయన, ముఖ్యమంత్రి గారు. కాదు అన్న, ముఖ్యమంత్రి గారే వర్షంలో కొట్టుకొని పోయిందని చెప్తే ఈ జనాలు దిక్కేవరునా? జనాలకి దిక్కేవారు. ఆయన చెబుతున్నాడు, ఆయన చెప్పాడు 43,000 కోట్లు అంట రోడ్లకి. అన్న 5,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు అన్న రోడ్లకి. 5,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. మీరు గ్రామాల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కటి టీడీపీ గవర్నమెంట్ వేసిన సీసీ రోడ్లే ఉన్నాయన్న. అంతే. డ్రైనేజ్ సిస్టము ఆ రోజు లోకేష్ గారు చేసిన పనులు అన్నాయి అన్ని. సీసీ రోడ్లు ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని కూడా ఒక పేపర్ ఒక ఇది పెట్టుకుంది. ఆయన ఎంతో ప్లాంట్ గా చేసుకుంటూ వచ్చిండు. అదే రకంగా ఇవాళ చేసిన ఐఏ రోడ్లు, ఐఏ డ్రైనేజ్ సిస్టమ్లు ఉన్నాయి తప్పితే ఒక్క చిన్న కొత్త రోడ్ వేసింది ఎక్కడ గానీ పాపాని పోలే వీళ్ళు. అయ్యో అసలు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పడం. కరెంట్ అన్న, కరెంటు రేట్లు విపరీతం. ఆ కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో వాళ్ళకి తెలీదు. కరెంట్ రేట్లు ఏమో 10 టైంలు పెరిగిపోయిందన్న. కరెంట్ టైంలో తెలంగాణలో ఏమో కరెంట్ రేట్లు పెరిగింది 2%. ఇక్కడేమో విపరీతంగా పెంచేస్తున్నారు, 9 టైమ్స్ పెంచినారు అన్న రేటు. పెంచే పనిలోనే ఉన్నారు. పెంచే పనిలో వాళ్ళు కరెంట్ బిల్ కట్టలేదు అనుకోండి, వాళ్ళకు రావాల్సిన స్కీమ్స్ అన్ని ఆపేస్తారు. పెన్షన్ ఇయ్యరు వాళ్ళకి. వాళ్ళు పోరాడితే పెన్షన్లు ఇయ్యరు. పెన్షన్ కట్ అంటే ఇటు నుంచి తీసేసుకో. ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టినారు. ఇంకా వాళ్ళు ఏది చెప్తే అది అంతే నడవాల్సిందే. వాలంటీర్స్ అన్నప్పుడన్నా మంచి పని చేయడానికి ఉండాలి, గవర్నమెంట్ కి పేరు తెచ్చేట్లు ఉండాలి, ఇంకా బాగా చేయడానికి ఉండాలి. వాలంటీర్ సిస్టమ్ వాళ్ళకి కంట్రోల్ చేయడానికి సిస్టము, ప్రభుత్వానికి వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఈసారి మేము కూడా కంటిన్యూ చేస్తాం కదా వాలంటీర్ సిస్టమ్. ఈసారి మీరు చూడండి ఎంత బాగా చేస్తాము. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏం కావాలో ఆ రకంగా చేస్తాం. వాళ్ళకి రేట్ తగ్గేయాలని వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి, అక్కడ తగ్గిస్తాం. వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉందనుకోండి, ఆ ఇబ్బంది మీద అక్కడ ఉండే ఎమ్మెల్యేనే దానికి కంట్రోల్ ఇచ్చేస్తాం. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది తెలుసా? సీఎం దగ్గర. ఓన్లీ వన్ సింగిల్ మ్యాన్ షో అయినది.